పోయింది మెడ్రాస్ స్టైల్ మాట. ఈ మైసూర్ పాకం కొంచెం మెత్తగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మెడ్రాస్ స్టైల్ మైసూర్ పాకం రెసిపీ ఇప్పుడు మీకు యూట్యూబ్లో పెడతాను, చూడండి. ఇప్పుడు నేను మైసూర్ పాక్ ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ఇది శనగపిండి. ఇప్పుడు నేను మైసూర్ పాకం ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఒక ప్యాన్లో 2 కప్పుల శనగపిండి కొంచెం వేపుకోవాలి. ఒకసారి అట్లా ఇట్లా కలుపుకోవాలి. చూడండి, శనగపిండి వేగిపోయింది, కొంచెం వేగితే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మైసూర్ పాకం ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను, చూడండి. ఈ శనగపిండిని శుభ్రంగా జల్లించుకోవాలి. చూడండి, ఇట్లా శుభ్రంగా జల్లించేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మైసూర్ పాకం చేసి చూపిస్తాను, చూడండి. మైసూర్ పాకం చేయడానికి ఇప్పుడు ఈ ప్యాన్లో 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు పంచదార వేస్తున్నాను. పాకం చేయాలి కదా మైసూర్ పాకానికి. ఒకసారి కలుపుకుందాము, ఇది పాకం రావాలి. చూడండి, పంచదార పాకం రెడీ అవుతుంది మైసూర్ పాకానికి. మైసూర్ పాకం నెయ్యితో చేస్తేనే రుచిగా ఉంటుంది. ఇదిగోండి, నేను నెయ్యి తీసుకున్నాను. ఇప్పుడు పంచదార పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొంచెంగా శనగపిండి వేసి కలుపుతూ ఉండాలి మాట. చిన్న మంటలోనే కలపాలి, ఇలా కలుపుతూనే ఉండాలి మెల్లగా. చూడండి, ఇలా కలుపుతూనే ఉండాలి చిన్న మంటలో. చూడండి, ఇట్లా చిన్న మంటలో ఈ శనగపిండి ఆ పంచదార పాకంలో కొంతసేపు ఉడకాలి. ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట మనం చిన్న మంటలో. చూడండి, ఇప్పుడు దగ్గరికి అయ్యింది. ఇలా అయినప్పుడు మనం కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఆ నెయ్యి కూడా అంతా పీల్ చేసుకుంది. మళ్ళీ కూడా కొంచెం నెయ్యి వేసి మళ్ళీ చిన్న చిన్నగానే కలుపుతూ ఉండాలి. మైసూర్ పాకం అంటేనే నెయ్యి ఎక్కువ కావాలి మాట. చూడండి, ఇది కూడా చిన్నగా మనం కలుపుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఇట్లా కలుపుతూనే ఉండాలి మాట. మైసూర్ పాకం చిన్న మంటలో కలిపితే చాలా బాగా ఉడుకుతుంది అన్నమాట. ఏం పడుతుంది, కానీ మనం ఓపిక్గా చేసుకుంటే మైసూర్ పాకం రుచిగా వస్తుంది అన్నమాట. ఇట్లా దగ్గరికి అవ్వాలి. ఈ పాకం అయ్యాక మైసూర్ పాకం ఒక ట్రేలో వేసుకోవాలి. ట్రేలో వేసేది కూడా మీకు చూపిస్తాను, చూడండి. చూడండి, మైసూర్ పాకం పిండి ఉడకడం రెడీ అయిపోయింది. ఇట్లా నెయ్యి అంతా కూడా పైకి వచ్చింది చూడండి. అప్పుడు మనకి రెడీ అయిపోయినట్టు లెక్క. ఇట్లా చుట్టూ ఇట్లా నురగలాగా రావాలన్నమాట. అప్పుడు మనకి మైసూర్ పాకం పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మైసూర్ పాకం వేయడానికి నేను ఒక ట్రే తీసుకున్నాను. దాంట్లో ఈ నెయ్యి అంతా అప్లై చేస్తున్నాను, ఎందుకంటే మైసూర్ పాకం ముక్కలు స్మూత్గా వస్తాయన్నమాట. ఈ ట్రేకి అంతా అప్లై చేయాలి. ఇట్లా నెయ్యి అంతా అప్లై చేసేసాను. చూడండి, ఇప్పుడు ఈ ట్రేలో నేను మైసూర్ పాకానికి రెడీ చేసుకున్నది అంతా వేస్తున్నాను, చూడండి. చూడండి, మైసూర్ పాకం అంతా నేను ఒక ట్రేలో వేసేసాను. ఒక 2 అవర్స్ చల్లగా అవ్వగానే మళ్ళీ అవి పీసెస్ కట్ చేసి మీకు చూపిస్తాను, చూడండి. మైసూర్ పాకం రెడీ అయిపోయింది. రెడీ మైసూర్ పాక్.